ఎన్టీఆర్ జిల్లా కీసరా టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ఫ్లైస్ ట్యాంక్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. టోల్ గేట్ క్యూ లైన్లో వేచి ఉన్న టైంలో ఫ్లైస్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా సుమారు 35 టన్నుల లోడుతో ఉన్న భారీ ఫ్లైస్ లారీ ఒక్కసారిగా కారుపై పడడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. విజయవాడ వీటీపీఎస్ నుంచి జగ్గైపేట సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైంది. చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. నిన్నంతా కూడా కీసరా టోల్ దగ్గర జరిగిన ప్రమాదానికి సంబంధించి ఏం జరిగింది, ఏ విధంగా బ్రేకులు ఫెయిల్ అయ్యి వెహికల్ కారుపై పడ్డాం అన్న దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పై సీసీటీవీ కెమెరా ఫుటేజ్ వచ్చింది. సో ఆ ఫుటేజ్ లో కూడా చూడొచ్చు, ఒక గట్టులాగా ఉంది అక్కడ టోల్ దగ్గర. దానిపైకి లారీ దూసుకోవచ్చి తర్వాత అదుపు తప్పి కారుపై బోల్తా కొట్టిన సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ కూడా ఆ కారులో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన న్యాయవాది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. హైకోర్టు న్యాయవాది మృతి చెందడం జరిగింది. మృతుడు శ్రీనివాసరావు హైదరాబాద్ లో ఎల్లారెడ్డిగూడ నివాసిగా పోలీసులు గుర్తించారు. విజయవాడలో తన కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయ పనులు పర్యవేక్షించేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లారు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో మృత్యు లారీ రూపంలో వచ్చి అతని ప్రాణాలు తీసుకుంది. తను ఎంతో ఇష్టపడి ఇటీవల కొనుగోలు చేసిన కొత్త కారే ఆయన పాలిట మృత్యు అయిందని కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. నందిగామ పోలీసులు భారీ క్రేన్ల సాయంతో ట్యాంకర్ను తొలగించి మృతదేహం బయటకు తీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, నిన్న కీసరా టోల్ దగ్గర జరిగిన ప్రమాద సమయంలో ఎవరైతే మృతుడు ఉన్నారో దానికి సంబంధించి కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరోవైపు లారీ డ్రైవర్ ని కూడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. లారీ డ్రైవర్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు గ్యాదర్ చేశారు? ప్రస్తుతం లారీ డ్రైవర్ ఆంటోనీ స్వామి పోలీసుల కంచిజర్ల పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం ఆయన విచారిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం కూడా కనబడుతుంది. పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే హైకోర్టు అడ్వకేట్కు ఉన్నటువంటి వద్దులూరి శ్రీనివాసరావు చనిపోయిన పోలీసులు కూడా నిర్ధారించారు. ఓవర్ స్పీడ్ అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా బ్రేక్ ఫైల్, ఈ రెండు అంశాలకు సంబంధించిన విషయంలో కొంత క్లారిటీ రావాలి. ఎఫ్ఐఆర్లో ఏ అంశాన్ని పొందుపరిచారనే దానిపైన మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. నిన్న అంటే విధిరాత అని అందరూ అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఇది డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణాన్ని బలిగొందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ ప్రమాద తీవ్రత మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఎంత స్థాయిలో జరిగింది, ఎంత ప్రమాద తీవ్రత ఏ విధంగా చూడవచ్చు. ఒకసారి ఆ వెహికల్ ఏ విధంగా నుజ్జు అయిపోయిందో చూడవచ్చు. నిన్న సాయంత్రం 4:10 ప్రాంతంలో కేసర టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురై బొద్దులూరు శ్రీనివాసు ప్రమాదానికి మృతి చెందడానికి గల కారు ఇదే BMW కారు, టాప్ ఎండ్ కారు. ఇది అత్యంత లగ్జరీ కారు. అలాంటి లగ్జరీ కారు కూడా ఆనవాళ్లు లేకోకుండా ఏ విధంగా మారిపోయిందో చూడవచ్చు. పూర్తిగా అంటే ఆ ట్యాంకర్లో దాదాపు 35 టన్నుల ఫ్లయాష్ ఉంది. వాటితో పాటు ఆ వెహికల్ ట్యాంకర్ వెయిట్తో కలుపుకుని దాదాపు 60 నుంచి 70 టన్నుల వెయిట్ ఒక్కసారిగా మీద పడడంతో మొత్తం కారు అంతా కూడా నుజ్జైపోయినటువంటి పరిస్థితి. మొత్తం పార్ట్స్ కూడా గుర్తుపట్టలేని విధంగా ఏ విధంగా మారిపోయో మనం చూడవచ్చు. ఒక టాప్ అండ్ కారు పరిస్థితి ఈ విధంగా మారిపోయిందో మనం స్పష్టంగా చూడవచ్చు. మొత్తం కూడా సీట్స్ అన్ని కూడా మొత్తం నుజ్జైపోయి మొత్తం అంతా వెయిట్ పడడంతో ఒక్కసారిగా శ్రీనివాసరావు కూడా ఇక్కడ మనకి ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. విజయవాడలో తన నూతన కార్యాలయ పనులు పరిశీలించి తిరిగి హైదరాబాదు ఎల్లారెడ్డి కూడా వెళ్తున్న సందర్భం కేసర టోల్ గేట్ వద్ద ఫాస్ట్ ట్రాక్ కోసం వెహికల్ సాగిన నేపథ్యంలో ఒక్కసారిగా ట్యాంకర్ మీద పడ్డదైనా చనిపోయారు. ఇదే సీట్లో ఆయన కూర్చున్నారు. ఈ వెహికల్ ఆ ట్యాంకర్ మీద పడిన తర్వాత ఆ సీటు స్టీరింగ్ మీద పడిపోయినటువంటి అనుమానం మనకి అక్కడ బ్లీడింగ్ కూడా అయింది, బ్లడ్ కనబడుతుంది. అదేవిధంగా ఆ గేర్ వద్ద కూడా కొంత బ్లడ్ మనకు కనబడుతుంది. ఆయన ధరించిన షూ కూడా లోపల అదే విధంగా ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు, షూ కూడా లోపల అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా
ఏ విధంగా ప్రమాదం జరిగిందో మనం చూడొచ్చు. పక్కన వాటర్ బాటిల్ ఉండడం కానీ అవన్నీ కూడా మనకు ఆనవాళ్ళు స్పష్టంగా కనబడుతూ ఒక టాప్ అండ్ కారు మీద ఈ స్థాయిలో పడ్డంతో ఆయన పూర్తి స్థాయిలో చనిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు పూర్తి స్థాయిలో ఆంటోనీని అదుపులో తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కేసర టోల్ గేట్ వద్ద ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. టోల్ ప్లాజా సిబ్బంది మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు. అక్కడ మనం సీసీ ఫుటేజ్లో మనం స్పష్టంగా విజువల్స్ చూస్తే ఆ వెహికల్ ట్యాంకరు పక్కన ఉన్నటువంటి డివైడర్ మీద ఎక్కి తర్వాత దీని మీద పడిందంటే అక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు. రెండోది అక్కడ గ్యాప్ అనేది అక్కడ డివైడర్ మధ్య గ్యాప్ అనేది లేకపోవడం కూడా ప్రమాదాలకు గల కారణమని చెబుతూ ఉన్నారు. ఇంకొకసారి మనం ఈ స్టేషన్లో ఒకసారి ఇటు చూస్తే కనుక ప్రస్తుతం ఈ స్టేషన్లోనే ఆంటోనీ స్వామి ఉన్నారు. పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు విచారణ కూడా చేస్తున్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి లోపల మనకి కనబడుతుంది. ఇది పోలీస్ స్టేషన్ లోపలే ఆంటోనీ స్వామి అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. మరి కాసేపట్లో వాళ్ళు మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అయితే అతను మద్యం సేవించాడనే బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. మద్యం అయితే సేవించలేదు, ఓవర్ స్పీడు, రెండోది బ్రేక్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అనేది పోలీసులు నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆంటోనీ స్వామికి సంబంధించిన అతని వయసు కూడా 50 సంవత్సరాల పైగా ఉంటుంది. అతను ఆ నేపథ్యంలో ఓవర్ స్పీడ్ని కంట్రోల్ చేయలేక ఆ విధంగా ప్రమాదానికి కారణమయ్యాడని కూడా చెబుతున్నారు. రెండోది ఆ వాహనం సంబంధించినటువంటి ఆ ట్యాంకర్ మీద కూడా అనేక కేసులు ఓవర్ స్పీడ్ గా ఇతర కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. నిన్న న్యాయవాదులు బృందం కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ కేసర టోల్ గేట్ పోలీసుల తీరుపైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత సీసీ ఫుటేజ్ని బయట పెట్టుకోకుండా అడ్డుకుంటున్నారంటే అప్పుడు పెద్ద ఎత్తున న్యాయవాదులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఏదేమైనప్పటికీ ఒక నిండు ప్రాణం అయితే బలైందని చెప్పాలి. ఎందుకంటే కొత్తగా ఆఫీసుని విజయవాడలో ఏర్పాటు చేసుకుని ఆ ఆఫీసు సంబంధించిన వ్యవహారాలను చూసుకుని తిరిగి ప్రయాణిస్తున్న సమయంలో పొద్దులూరు శ్రీనివాసు ఈ స్థాయిలో అంటే జనరల్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, చనిపోతుంటారు. కానీ ఇది ఆయన అంటే విధిరాత అంటారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఆ ట్యాంకర్ అసలు ఆ టైంలో అటు రావడం, రెండోది అక్కడ వెళ్ళి ఏకంగా కారు మీద పడడంతో ప్రమాదం జరిగి అతను చనిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ ఘటనపైన కుటుంబ సభ్యులు కూడా బోరును విలపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం శ్రీనివాసరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిన్న సాయంత్రం పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులు అయితే అప్పగించారు. ఇప్పుడు ఆంటోనీని విచారించిన తర్వాత మొత్తం వివరాలని బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రెండోది ఆ వెహికల్కి సంబంధించినటువంటి యజమాని కూడా పోలీసులు విచారించే అవకాశం కూడా కనబడుతుంది. మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే విటిపిఎస్ అంటే ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించినటువంటి యాష్ అనేది సిమెంట్ ఫ్యాక్టరీ జగ్గేపేట సమీప ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీకి రెగ్యులర్గా తరలిస్తుంటారు, ఓవర్లోడ్తో తరలిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో చాలా సందర్భాల్లో ఇక్కడ స్థానిక ప్రజలు కూడా దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ యాష్ గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగజేయడం, ఓవర్ స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో ప్రమాదాలు జరుగుతున్నాయని అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేసినా వాళ్ళని పట్టించుకోలేదు. పూర్తి స్థాయిలో అండదండలు చూసుకుని ఓవర్లోడ్తో లారీలు కానీ ట్యాంకర్లు కానీ వెళుతున్న నేపథ్యం కూడా గతంలో చూసాము. అదే తరహా ఇప్పుడు అంటే ఆ ట్యాంకర్లో పరిమితికి మించి యాష్ను నింపారా లేదని దానిపైన ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. 35 టన్నుల వెయిట్ ఉంది ఆ యాష్ వరకు అంటున్నారు. అది ఓవర్లోడా కాదనే దానిపైన కూడా పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పుడు ప్రస్తుతం ఆంటోని అయితే విచారిస్తున్నారు. విచారించిన తర్వాత సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం రైట్ రాజేష్, థ్యాంక్ యూ.